ఇవైతే జ్యూస్ గ్లాసులు అనమాట. ఇవి పగిలితే తిడతారు, జాగ్రత్తగా, గాజు కదా, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టాలి. ఒక్కో ఇంట్లో అయితే ఏమన్నా పగిలిపోయినా జీతాలు కట్ చేసేస్తారు. చాలామంది నేను విన్నాను ఈ మాట. ప్లాస్కోలు కానీ ఏమన్నా గాజు సామానం కానీ పగిలిపోతే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు ఒక్కో ఇంట్లో. ఒక్కొక్కరు అయితే నెక్స్ట్ టైం అలా జరగకోకుండా చూసుకొని ఇంకా ఏమనరు. కానీ ఒక్కో ఇంట్లో అయితే ఏదన్నా పగిలిపోయినా దాన్ని కట్ చేస్తారు డబ్బులు, శాలరీ. మా ఇంట్లో అయితే పర్లేదు, దేవుని దయ వల్ల. అలా జరగకుండా మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా పెట్టండి అని అంటుంది మా మేడం అయినా, మా పిల్లలైనా సరే. ఈ గారి అయితే ఇలాగా సర్దేశాను నేను. అంటే ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వీళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇది అరబిక్ కాఫీ, చాయ్, గవా చాయ్, తర్వాత ఇవన్నీ మేము ఇలా రెడీగా పెట్టేసుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. చూసారా, చాలా బాగున్నాయి. నేను ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవైతే బాదంకాయలు కదా, మనం బాదంకాయలు పగలగొట్టుకుని లోపల ఏదైతే ఉందో బాదం పప్పు తింటాం. మరి ఇక్కడ వీళ్ళు వెరైటీగా పై తొక్క తింటున్నారు. మొత్తం పైదంతా తినేస్తారు. తినేసి లోపల అది ఏదైతే పిక్క ఉందో టెంక టైపు అది మాత్రం వదిలేస్తారు. ఇది చాలా ఇష్టంగా కొనుక్కు తెచ్చుకుని మరి పై తొక్క అంతా తినేస్తున్నారు. మనమైతే లోపల పప్పు తింటాం. మరి ఇక్కడ అరబీ వాళ్ళు ఏంటో మనకు తెలియదు, చాలా విచిత్రంగా.